నమస్తే గురుజీ. ఆశీర్వచనం తల్లి. రైట్. సో వేసవి గాలి ఎంత వేడిగా ఉందో మన ఏపీలో రాజకీయాలు అంతే వేడిగా నడుస్తున్నాయి. సో మరి ఈ ఎన్నికల్లో జ్యోతిష ప్రకారంగా ఈసారి చంద్రబాబు గారు గెలిచే పరిస్థితి ఉందా? గెలిస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఏపీ రాజకీయాలు అమ్మ మీరు అడుగుతున్నారు ఈసారి ఎలా ఉంటుంది అని. ఏపీ రాజకీయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కుజుడు రాజు అయినాడు అంటే మేము ఏది చెప్పినా జాతకాలు, ఎవరి జాతకం ఏమిటి, ఎలా ఉండబోతుంది, ఎవరెవరి జాతకాలలో మధ్యలో ఎవరెవరు కలిస్తే ఏం సంగతులు అనేటువంటివన్నీ ఉంటాయి. అన్నీ మాకు తెలిసి చేయరు. సహజంగా మేమిద్దరు కలిస్తే ఇది చేసుకుంటూ పోతే ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఈ ఇద్దరి జాతకాలు చూసి బాగుంటుంది అని చెప్పడం ఒక విధానం. ఈ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు మధ్యలో ఎవరినో పార్ట్నర్ను తీసుకుని మేము పార్ట్నర్ను తీసుకుంటున్నాము, మధ్యలో జాయిన్ కావాల్సి వచ్చింది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఇంకోటో దేనివల్లనో అన్నప్పుడు అతని యొక్క జాతక ప్రభావం వలన ఇది ఊపందుకును వచ్చును, లేదా బాగా బ్రహ్మాండంగా వెళ్లాల్సినటువంటి ఇది ఆగిపోను వచ్చును. ఇలాంటివి కొన్నేవో ఉంటాయి. అందుకని ఆ జాతకాల ప్రకారముగానే మేము ఏది మాట్లాడతాం. కనుక ఏపీ రాజకీయాలలో మీరు అడిగే ప్రశ్నలను బట్టి మీరు ఎవరెవరికి ఎలా ఉంది అని అడిగితే వాళ్ళ జాతకాన్ని విశ్లేషించేటువంటి దానికి నేను సిద్ధంగా ఉన్నా, తప్పకుండా తెలియజేస్తాను. అది దాని అర్థం తల్లి. మీరు ఎవరిది అడుగుతారో అడిగితే చెప్తాను దాని గురించి. చంద్రబాబు గారి పరిస్థితి ఎలా ఉంది? గెలిచే అవకాశం కనిపిస్తుందా? ఒకవేళ ఆయన గెలిస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది? అమ్మ చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే ఎలా ఉండబోతుంది అంటే, గెలిస్తే ఏమిటో ఆయన పాలనలో చూపించినారు. మామూలుగా ఆయనది ఒక ట్రెండు, ఒక విధానము. ఇప్పుడు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళది ఒకరొకరిది ఒక్కొక్క రకమైనటువంటి శైలి ఉంటుంది. ఒకరు కొన్ని వర్గాలకు పెద్దపీట వేస్తే ఇంకొకరు కొన్ని వర్గాలకు పెద్దపీట వేయటం అనేటువంటిది ఉంటుంది. కొన్ని సమస్యలకు ఆ సమస్యలు తీర్చడానికి ప్రజలు ఏదైనా ప్రజల నిర్ణయము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఎక్కువ శాతం ఎవరికి మేలు జరుగుతున్నది, ఎలాంటి మేలు జరుగుతుంది, ఏమి అనేటువంటి భావనలో చూస్తారనుకుంటాను నేను ఎక్కువగా వాళ్ళకు. చంద్రబాబు నాయుడు గారి జాతక ప్రకారముగా అయితే ఆయన జాతకము బాగుంది, బాగలేదు అనేది ఏమీ లేదు. అయితే ఆయనతో మధ్యలో నేను ఇందాక చెప్పినట్టుగా మధ్యలో కొంతమంది కూడతారు చూడండి, ఆ కూడినటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎవరిని చేర్చుకోవాలి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఎట్లుంటుందంటే అమ్మ, రాజకీయాల్లో గెలిచేంత వరకు కూడా ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు చాలా ముఖ్యమైనటువంటిదిగానే ఉంటుంది. ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటు తర్వాత ఆయన మీద పడే ఎఫెక్ట్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారి మీద పడే ఎఫెక్ట్ అవుతుంది. అలా కొంతమంది ఎవరితో కలిసి ప్రచారాలు చేస్తే బాగుంటుంది, ఎవరితో కలిసి ప్రచారాలు చేయకుంటే బాగుంటుంది అని కొన్ని ఉంటాయి. అవన్నీ చూసుకొని ఆయన చేసుకొని గనక ముందుకు వెళితే ఆయనది యోగవంతంగా ఉంటుందని నా భావన తల్లి. రైట్ గురూజీ, మరి మరొకసారి జగన్ గారు అధికారంలోకి వచ్చి సీఎం అవుతే రాష్ట్రం ఎలా ఉండబోతుంది? అమ్మ జగన్ గారు సీఎం అయితే ఎలా ఉండబోతుంది అనేటువంటి భావనకు వచ్చేటప్పటికీ, జగన్ గారి జాతకంలో చూసినప్పుడు ఏముంది అంటే, కొంతమంది జాతకాలు సవ్యముగా నడవటం అనేటువంటిది ఉంటుంది. కొంతమంది జాతకాలలో అపసవ్యముగా నడుస్తూ యోగాన్నిచ్చేటువంటి యోగాలు ఉంటాయి సహజంగా. జగన్ గారి జాతకము అలాంటిది, కొంచెం మొండి వైఖరితో కూడినటువంటి జాతకం. నేను చాలా నెలల నుంచి చెప్తూనే ఉన్నా ప్రతి చోట కూడా. జగన్ గారిది ఎట్లా అంటే అది ఒక మొండితనమైనటువంటి విధానములో రాహువు యోగవంతముగా ఉండేటువంటి దాని వలన శుక్రుడు, శని,
తర్వాత రవి, కొన్ని కొన్ని గ్రహాలు చాలా యోగవంతముగా ఉన్నాయి. కాబట్టి జగన్ గారిది ఒక ఇది నడుస్తూ ఉన్నది. అలా మేము మామూలుగా మేము జాతకము చెప్పేటువంటి విధానములో వచ్చేటప్పటికీ జగన్ గారికి అంతలా ప్రభంజనముగా ముందుకు వెళ్ళటానికి ఏమిటి యోగము అనేది ఒక్కసారి చూస్తాం, ఎందువలన అని. అలా చూసుకున్నప్పుడు జగన్ గారి జాతక ప్రభావము అనేటువంటిది శుక్రుడి యొక్క ఇది, మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఇవన్నీ ఉండేటువంటి దాని వలన ఒక ప్రభంజనములాగా ముందుకు దూసుకు వెళ్ళేటువంటి విధానములో ఉన్నది. కనుక పాలన ఎవరైనా రెండోసారి ఒక 5 సంవత్సరాలలో నువ్వు బాగా చెయ్యి అని అంటే 5 సంవత్సరాల్లో ఎంత మహనీయులైనా ఎవరు ఏమీ చేయడం కొంచెం కష్టమే అవుతుంది. రెండోసారి ప్రజలు అనుగ్రహించి కావాలి అని అనుకున్నప్పుడు అయినప్పుడు ఎవరైనా కానీ కొంత సమయము అనేటువంటిది ఇస్తే ఒక ట్రెండ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది బాగుండొచ్చు, మహాద్భుతంగానే ఉండవచ్చును. రెండోసారి అయితే కూడా జగన్ గారిది బాగుండదని ఎలా చెప్పగలుగుతాము? ఆయన ట్రెండ్ ఆయనది. ఇప్పుడు విద్యా విషయంలో కావచ్చు, ఈ మన పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటి ఇది ఉండొచ్చును. అలాగే పథకాలు కావచ్చును. ఇలాంటివి ఏవో ఆయనకు ఉండేటువంటి విధానం ఆయనది. నేను చెప్పాను కదా, ఒకరొకరి ట్రెండ్ ఒకరొక రకంగా ఉంటుంది. ఒకరు కొన్నిటికి పెద్దపీట వేస్తే ఒకరు ఇంకో దానికి పెద్దపీట వేస్తారు. అలా జనం యొక్క ఆమోదము పొంది ఉండవచ్చు జగన్. అందుకని అలా జగన్ గారు మళ్ళీ వస్తే బాగానే ఉంటుంది, ఆయన వరకు ఆయన బాగానే చేస్తాడు అనేటువంటిది యోగవంతముగా నడుస్తుంది అనేది జాతక ప్రకారంగా చెప్పగలుగుతాం. సో మరి పవన్ కళ్యాణ్ గారికి జాతకం ప్రకారంగా సీఎం అవే ఛాన్సెస్ ఉన్నాయా, కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. అయితే ఇప్పుడే అవుతారా ఎప్పుడవుతారు అనేటువంటిది ఒకటి ఉంటుంది. సహజం కదా, యోగం ఉంది పవన్ కళ్యాణ్ గారిది. నేను చాలా కాళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారిది మంచి జాతకము, యోగవంతమైనటువంటి జాతకము. అయితే వాళ్ళు ఇప్పుడు యోగం ఒక విధానముగా వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని సందర్భాలలో ఎప్పుడూ కూడా యోగవంతులకే మనం ఒక మాట అంటాం చూడండి, కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి అనేటువంటిది ఒకటి ఉంటుంది సామెత. అలా మామూలుగా జనాలు కొంచెము నమ్మి సరేలే అనుకొని ఒక అవకాశము ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా కూడా. గ్యారంటీగా ఆయనకు మంచి యోగం ఉన్నది భవిష్యత్తులో. ఇప్పటికిప్పుడే వెంటనే అయిపోతారు అంతా అనడానికి లేదు. కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను, నాకేమి ఎవరి యందు ద్వేషము కానీ ఎవరి యందు ఇది ఉండదు, అందరి యందు ప్రేమే ఉంటుంది. మాకేముంటుందమ్మా? అందుకని జాతకాలను మనం విశ్లేషించినప్పుడు బాధించినా మన మీద గౌరవము పెట్టే విధముగా ఉండినా ఏది ఉండినా ఉన్నది ఉన్నట్టు చెప్పటం అనేటువంటిది ఒక ఇది. ఇప్పుడైతే ఖచ్చితముగా ఆయన 4 మెట్లు ఎక్కి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మొదట రావటము, తర్వాత భవిష్యత్తులో సీఎం అయ్యేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి, భవిష్యత్తులో ఉన్నాయి ఆయనకు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి జాతకం చాలా యోగవంతముగా ఉన్నది, అది నేను చెప్పగలుగుతాను. సో ఇందాక మాట్లాడుకున్నట్టు మరొకసారి జగన్ గారు సీఎం అవుతే అభివృద్ధి ఎలా చేస్తారు, అభివృద్ధి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మేము జాతకాల ప్రకారముగా ఆయన యోగం ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అనేది మేము చెప్పగలుగుతాం. అభివృద్ధి అనేటువంటిది ఆయన మనసులో ఆయనకున్న గ్రహస్థితులు బాగా అనుకూలముగా ఉన్నాయి, బాగానే చేయొచ్చు, చేసే అవకాశాలు. ఎవరికైనా కూడా కొంత సమయము అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ సమయానికి తగ్గట్టుగా ఏ సమయానికి ఏం చెయ్యాలి ఏమి అని ఒక ప్రాతిపదికన ఎవరైనా ముందుకు వెళతారు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ మెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదమ్మా. అందువలన కొంత సమయము, ఇప్పుడు ఏమి ప్రజల నుంచి వచ్చేటువంటి మాట మేము కూడా వినికిడి ఏమిటి అంటే మధ్యలో జగన్ గారికి కరోనా అనేటువంటిది ఒకటి వచ్చి ఇబ్బంది అనేటువంటిది ఒకటి ఉన్నింది. అది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కరోనా అనేటువంటిది ఒక 2 సంవత్సరాల పాటు బాగా కుదిపేసింది.
మిగిలిన సంవత్సరాలు మాత్రమే కదా ఆయన చేశారు అనేటువంటి ధోరణి ప్రజల నుంచి వస్తూ ఉండేటువంటి మాట. అది అలా పక్కకు పెడితే ఆయనకున్న జాతక ప్రకారము, జాతకములో ఉండేటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఏదైనా ఎవరైనా ఎవరు వచ్చినా బాగా చేయాలనేటువంటి కోరికతోనే వస్తారు. అదే ప్రామాణికతతోనే జగన్ గారు ఒకవేళ మళ్ళీ వచ్చారు అంటే మాత్రం తప్పకుండా ఇంకా మంచి అభివృద్ధి చేస్తారు అని అనుకోవాలి, ఆయనకుండే గ్రహస్థితుల ప్రకారముగా. అయితే అలాగే ఉంటుందని నేను కూడా భావిస్తాను. మంచి చేస్తారనే, మంచి జరుగుతుంది అనే అనుకోవాలి. ఈసారి జగన్ గారు అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు అత్యధికంగా మెజారిటీతో రావచ్చు? అమ్మ, సీట్లు అనేటువంటివి ఇప్పుడు మేము చెప్పడం కంటే మామూలుగా అధికారము కావాల్సినన్ని అయితే వస్తాయేమో అనేటువంటిది అయితే ఉన్నది. ఆయన ఈజీగా అధికారాన్ని చేజిక్కించుకోవటానికి కావాల్సినటువంటి సీట్లు అయితే రావచ్చును. ఇన్ని సీట్లు వస్తాయి, ఇన్ని ఇదితోనే ఇదవుతాడు అన్నవుతాడు అనేటువంటిది మేము జాతకములు చెప్పేటువంటి వాళ్ళము, విశ్లేషకులము కాదు కదా తల్లి. మేము అనాలిసిస్ చేసి అది చేస్తారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒకరొకరిది పెట్టినప్పుడు మేము చెప్తాం వీళ్ళు గెలుస్తారు, ఇక వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ పోటాపోటీగా ఉంటుంది, ఇక్కడ వీళ్ళకి ఇలా ఉంటుంది అని ఆ జాతకములో ఉండేటువంటి గ్రహస్థితులు చూసి చెప్తాం. ఇప్పుడు ఒకే చోట డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఒకే పేరు గల వాళ్ళు అటువైపు ఇటువైపు నిలబడ్డారనుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒకే పేరు గల వాళ్ళు, ఇటువైపు రామారావు అనే వ్యక్తి, అటువైపు రామారావు అనే వ్యక్తి నిలబడ్డాడు అనుకోండి. మరి రెండు పేర్లను బట్టి చూసినప్పుడు మేము పేర్లను బట్టి ఏ నక్షత్రం ఏ రాశి వస్తుందో అదే వస్తుంది కదా. మరి వాళ్ళకు మేము ఎలా చెప్పాలి? వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ లేవు ఇద్దరికి, దైవ సంకల్పంగా. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేటువంటి భావన వచ్చినప్పుడు వాళ్ళ చేతి రేఖలు ఏమిటి అనేది ఒక్కసారి చూసుకుని, వాళ్ళ ముఖ కవళికలు ఏమిటి అని, ముఖ సాముద్రికము, హస్త సాముద్రికము అనేటువంటివి చాలా ఉన్నాయి. అన్నీ చూసుకొని వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు ఎవరెవరు ఏ సమయంలో ప్రశ్న శాస్త్రం అడిగినారు అనేటువంటిది కూడా చూసుకొని చాలా లోతుగా పరిశీలన చేసి చెప్పాల్సి ఉంటుంది. ఏదో నోటికొచ్చిందల్లా చెప్పేసి రేపు పొద్దున 4 ఖర్చుకునే పరిస్థితి చేయరాదు అని నా యొక్క అభిప్రాయం తల్లి. అందుకని ఎవరికైనా ఏ సీఎంకైనా తానొకడు గెలిస్తే కాదు కదా, తన వాళ్ళు అందరూ గెలిచి మద్దతు ఇస్తేనే సీఎం అనేటువంటి పదవి రావటం జరుగుతుంది కాక. అలా ఎవరు అయినా ఖచ్చితముగా ఆయనకు కావాల్సినన్ని ఖచ్చితంగా తెచ్చుకుంటాడు. ఇన్ని సీట్లు అన్ని సీట్లు అనే దానికంటే కొంచెం మెజారిటీ ఇదైతే ఉంటుందేమో అనేది ఆయన జాతక ప్రకారముగా, జగన్ గారి జాతక ప్రకారముగా చూసినప్పుడు కొంచెము దూసుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అని తెలుస్తూ ఉన్నది. ఏదైనా ఇతరులు జాగ్రత్త పడాలి అంతే. జగన్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కదా ప్రతిపక్ష నేతలు. సో అది జగన్ గారికి ఒక వైపు ఈ రాజకీయంగా నష్టమే అంటారా? అమ్మ, నష్టము లాభము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే అమ్మ, ఒకరొకరి జాతకము ప్రకారముగా ఎన్ని చేసినా ఆ జాతకానికి ఉండేటువంటి లక్షణముతో ఎంత అపవాదులు వచ్చినా ఏవి వచ్చినా అవన్నీ పట్టించుకుంటారు ప్రజలు అనేటువంటిది నాకు తెలిసి లేదు. ఎందుకంటే గతంలో చాలామంది మీద చాలాసార్లు అనేక రకాల ఇవి వచ్చినాయి, పక్కకు పడేసినవి చాలా ఉన్నాయి. ప్రజల్లో ఒక ఇది పడిపోయింది అన్నప్పుడు ఒక మనిషి మీద ఇవన్నీ కారణాలు అవుతాయని నేను అనుకోను తల్లి. ఆ గ్రహస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి యొక్క గ్రహస్థితి, కొంతమంది అలా ఉంటే టపీమని ఎదిగొచ్చిన వాళ్ళు ఉన్నారు, టపీమని పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు రాజశేఖర్ రెడ్డి గారిది ఈ సందర్భంగా చెప్పాలి ఒక్కసారి, మీరు అడిగినా అడగకపోయినా. ఎందుకంటే ఆయన కొడుకుది సంబంధించిన అడిగినప్పుడు తండ్రిది అనుకోవాల్సిన అవసరం ఉంది. మహర్జాతకం రాజశేఖర్ రెడ్డి గారిది కూడా యోగవంతమైనటువంటి గ్రహస్థితులే. మూలా నక్షత్రం చాలా యోగవంతమైన ఇది. అయితే రాజశేఖర్ రెడ్డి గారు మరి చాలా కాలము కావాలి 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 అని విసుగొచ్చి ఏమవుతాడులేబ్బా అనుకున్న సమయంలో అయ్యాడు. అయిన 5 సంవత్సరాలలోనే తన మార్క్ ఏమిటి అని చూపించాడు ఆయన. ఇవాళకి రాజశేఖర్ రెడ్డిని నాకు తెలిసి మర్చిపోతారు అనుకోవడానికి లేదు.
చంద్రబాబు నాయుడు గారిది ఒక రకమైనటువంటి శైలి అయితే రాజశేఖర రెడ్డి గారిది ఇంట్లో ఫోటో పెట్టుకొని అవును పూజించేటువంటి తత్వం అయింది. అవును ఇప్పటికీ అది అనుకుంటున్నారు కదా, అది నేను చూసా, కళ్ళారా చూసా, ఎంతో మందికి అవును ఇళ్లలో చూసాం. అలా చూసినప్పుడు ఏమైందంటే ఇంకొక 10 సంవత్సరాలు గనక రాజశేఖర రెడ్డి గారు గనక పరిపాలన గనక చేసి ఉంటే అసలు ప్రపంచ పటంలో ఎక్కడో ఉండేది. మరి అవకాశము భగవంతుడు ఇవ్వలేదు. అలా ఒకరొకరిది ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటుంది. ఇప్పుడు తండ్రి ఛాయలకు సంబంధించినటువంటివి కొడుగ్గా ఎంతో కొంత ఉంటాయి కదా. పాలన పరిపాలించేటువంటి విధానంలో కొంచెం అటు ఇటు ఉండవచ్చునేమో, కానీ అభిప్రాయాలు కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి, నలుగురికి మేలు చెయ్యాలి అనేటువంటి భావన ఉండవచ్చు కదా ఆయనకు. ఆ ప్రకారముగా ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి మంచి పరిపాలన అందిస్తారని మనం ఆశించాలి. అలాగే చేస్తారని నాకు ఆయన జాతక ప్రకారంగా ఉన్నటువంటి తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం వల్ల ఏ పార్టీకి నష్టం? ఇక్కడ మనం గమనించాల్సిందేటువంటిది ఏమిటంటే అమ్మా, నేను పేర్లు చెప్పను కానీ ఇక్కడ శల్య సారథ్యం జరుగుతుంది అనేటువంటిది నాకు అర్థమవుతుంది, నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే నిజంగా యోగవంతమైనటువంటిది బ్రహ్మాండముగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరము ఉన్నింది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి తెలుస్తూ ఉన్నాయి. మరి ఏ కారణము చేత ఏమి అనేటువంటిది బయటికి అనేక కారణాలు, మేము మామూలుగా గ్రహస్థితులు అవి చూసినప్పుడు ఇక్కడ 3 కలవటము అనేటువంటిది వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో, కానీ 3 పార్టీలు కలయిక అనేటువంటిది వచ్చినప్పుడు భిన్న వైఖరి అనేది ఇవి కొంచెం చూపిస్తూ ఉన్నది. 3 పార్టీల యొక్క ఇది మనము విశ్లేషణ చేసినప్పుడు, మేము జాతక ప్రకారంగా చూసినప్పుడు చిన్న ఇబ్బందులు అనేటువంటివి అయితే తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మూడు విధానాలు, మూడిటికి 3 వేరువేరుగా ఉంటాయి. దాంట్లో 2 కలవవచ్చును. దీనికి మీకు ఒక ప్రామాణికం చెప్తాను. శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ, 2 ఒకటే, వేరు కాదు అని చెప్తున్నాం. బ్రహ్మ ఏమైనట్టు? మరి త్రిమూర్తులు కదా, ముగ్గురు అని అంటున్నాం కదా, సృష్టి స్థితి లయకారకులు అంటున్నాం. మరి ఇక్కడ ఏమైనట్టు? ఇవి 2 ఒకటే అంటే ఒకటి వేరే అనేది అక్కడే తెలుస్తున్నది కదా. అలా ఉంది పరిస్థితి తల్లి. నేను ఎక్కువ దాని గురించి చెప్పటం కంటే వాళ్లకు తెలుసు, అందరికీ తెలుసు అని అనుకుంటాను నేను. రైట్ గురూజీ, మరి జూన్ ఏపీలో ఏ జెండా ఎగరబోతుంది అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? జూన్లో ఏ జెండా ఎగరబోతుంది అని అంటే, నేను మనం ఇందాక మాట్లాడాము, చాలాసార్లు అనుకుంటున్నాము. నిజానికి ఎన్ని మాట్లాడినా ఏమనుకున్నా మామూలుగా వైఎస్ఆర్సీపీ కొంచెము రావచ్చు అనేటువంటి ఇదిలోనే ఉన్నది తల్లి. వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తూ ఉన్నది ఇప్పుడు వరకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి. అది తల్లి. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.